Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. జాతీయ రహదారి నిర్మాణంలో లోపాలపై వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన. కడప రేణుగుంట జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జరుగుతున్న లోపాలను నందలూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించి అభ్యంతరం వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో చెయ్యేరు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జగతికట్ట నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడాన్ని వారు తప్పుపట్టారు. గతంలో నిర్మించిన బస్సు, రైల్వే బ్రిడ్జిలు జగతికట్టకు అనుసంధానంగా ఉండగా ప్రస్తుతం మట్టితో రహదారి ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మించడం సరికాదన్నారు. భారీ వర్షాల, వరదల సమయంలో నీటి ప్రవాహం కారణంగా రహదారి దెబ్బతిని బ్రిడ్జి భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు పనులను పునః పరిశీలించి అవసరమైన మార్పులు చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు గోపిరెడ్డి. నేను నందలూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ని. ఈరోజు హైవే ప్రాజెక్టులో భాగంగా ఈ రోడ్ హైవే ప్రాజెక్టును చూడడం జరిగింది. ఇక్కడ మా నాగిరెడ్డిపల్లి, మా సుధాకర్ కానీ, మధుకర్జీ కానీ అందరూ ఇక్కడ జరిగే లోపాలను చూడడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే బ్రిడ్జి కట్టాల్సిందిలో రివర్ బెడ్లో దాదాపు 150 మీటర్ల దూరాన్ని వదిలేసి వాళ్ళు అవతల మాత్రమే పిల్లర్స్ వస్తున్నారు. ఈ 150 మీటర్లు ఏమయ్యా అంటే ఇక్కడ మాకు ఎస్టిమేట్లో లేదు, మేము అంతవరకు వచ్చింది కాబట్టి మేము వాడి వరకే చేయగలుగుతాము, యువతల మాకు ఎస్టిమేట్లో లేదు కాబట్టి దీన్ని చేయలేము, దీన్ని కేవలం మట్టి కట్టుతో మాత్రం నింపి దీన్ని హైట్ చేస్తామని అంటున్నారు. ఇది చాలా అవలేగా ఉంటుంది. ఒక ఏరు పరివాహక ప్రాంతంలో అప్పుడు ఏదో కొంత రైతులు ఎంకరేజ్ చేసి ఏట్లో చెట్లు వేసుకునేంత మాత్రాన ఇది రివర్ బెడ్ కాదు కదా, ఇది రివరే. కాబట్టి ఈ రివర్లోనే మీరు 150 మీటర్లు వదిలేసి మీరు బ్రిడ్జి కడితే ఏ విధంగా రోడ్డు ఉంటుంది? అంత ఎత్తు కట్టిన, అంత కష్టం కట్టిన మన అన్నమే డ్యామే దిగిపోయినప్పుడు ఈ హైవేలో ఇది ఒక నవ్వుల పాలయ్యేది తప్ప వేరే కాదు. కావున ఈ 150 మీటర్లు కూడా ఎక్స్టెండ్ చేసి వీటిని కూడా పిల్లర్ల మీద తీసుకొని పెద్ద ఓవర్ బ్రిడ్జిగా మనం దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని కోరుకుంటున్నాము. అట్లా చేయని ఎడల రేపు పొద్దున్నే ఈ నీరు ఎక్కువగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కట్ట తెగిపోయి జనానికి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని అవసరమైతే డీవియేషన్ పంపించుకొని ఇమ్మీడియట్గా దాంట్లో భాగంగా ఈ 150 మీటర్లకు కూడా ఈ మన పిల్లర్లు వేసి బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయాలని కోరుకుంటూ ఈ విషయాన్ని పై అధికారులు కూడా తెలియజేయాలని కలెక్టర్ గారు కానీ, హైవే ప్రాజెక్టు వాళ్ళు కానీ, దాని కన్సర్న్ హైవే ఇంజనీర్స్ కానీ దీన్ని ఆలోచన చేసి వెంటనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నాం. రోడ్డు బ్రిడ్జ్ అయితేనేమి, రైల్వే బ్రిడ్జ్ అయితేనేమి మన యొక్క జగతికట్ట బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నేషనల్ హైవే బ్రిడ్జి ఎక్కడైనా కూడా మీకు బ్యాంకు లోపల ఎవరు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాలనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చేయరు. కానీ ఇక్కడ వీళ్ళు దీన్ని మామూలుగా మట్టితో నిర్మించిన దానివల్ల ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చెయ్యేరు పూర్తి స్థాయిలో పారి బ్రిడ్జి తగిలిన సందర్భాలు ఉన్నాయి. కాదు, మాకు తెలిసిన సందర్భంలో 1990లో వచ్చింది, మళ్ళీ 2000లో వచ్చింది, 2010లో వచ్చింది, 2021లో వచ్చింది. కాబట్టి మీరు గతంలో ఈ పరివాహక ప్రాంతంలో వీళ్ళకు అవగాహన లేక, అందులో ఇక్కడున్న రైతులు ఈ చెయ్యేరులో ఆకుపై చేసుకున్న భూమికి పరిహారం ఇచ్చిన దాని వలన వీళ్ళు పొలాలు అనుకుంటున్నారు. కాదు, మట్టి దుంకు ఏదో చెట్లు వేసుకున్న రైతులు జీవనం సాగిస్తున్నవారు తప్ప తాత్కాలికంగా ఇది చెయ్యేరు కిందికే పరిగణించి ఈ యొక్క పిల్లర్స్ని ఎక్స్టెండ్ చేసి బ్రిడ్జి నిర్మించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది చెయ్యేరే, వీటిని పరిగణించాల్సిన అవసరంలో ఈ చెయ్యేరులోనే కొంతమంది అంచున ఏదో కొన్ని చెట్లు పెంచుకున్నారు. అంత మాత్రాన ఇది రివర్ బెడ్ దాటిపోవడంలే, ఇది ఆల్రెడీ రివర్లోనే ఉంది. బట్ రివర్లోనే ఉండేటప్పుడు ఇది దాటిపోతుంది, అది కట్ట కనపడతా ఉంది. మరి అంత పెద్ద ఎత్తు కట్ట కింద ఏరు చూడు, దానికి దీనికి డిఫరెన్స్. ఇది పరివాహక ప్రాంతమే, దీంట్లో మళ్ళా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు పెరిగేది కాదు కదా, అసలు పోయే ఏరు వాటర్ ఫ్లోదే ఇది. మరి వాటర్ ఫ్లోలోనే దీన్ని వదిలేసి ఏదో కట్ట కడతామంటే ఇది ఎట్లా వీలవుతుంది? కాదు కదా. ఖచ్చితంగా రివర్ బెడ్ అది అక్కడ ఆ కట్ట అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్ట అది జగతి కట్ట, ఎప్పుడో బ్రిటిష్ గవర్నమెంట్లో కట్టిన కట్ట. కాబట్టి కట్ట కనుక దీన్ని తీసుకోవాల్సిందే. ఏ మాత్రం దీన్ని వదిలేస్తే ఈ రోడ్డు పాడైపోతుంది. కాబట్టి వెంటనే అధికారులు దీన్ని గుర్తించి దీన్ని చూసి కన్స్ట్రక్షన్ అక్కడ వరకు తీసుకోవాలని కోరుకుంటున్నాం.